డీపీది కూడా పెట్టినానండి. డీపీ పెట్టారా? ఇదంతా ముగ్గులు పెట్టి డిఏఓ అందరూ పట్ట పెట్టేసి డిఏ బాక్స్ పెట్టి కూడా నేను కూడా పెట్టానండి. డీపీ ఉందండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గ్రూప్లో పెట్టినట్టు ఈ మండలాల్లో బేదంచెర్ల, ఈ ఎంబాయి ఈ ప్రాంతాల్లో సాగయ్య మామిడి తోటలో మొట్టమొదటిగా నవంబర్ డిసెంబర్లో వచ్చిన పూతకు పిందెకట్టు అర్లీగా రావడం జరిగింది. ప్రజెంటు దాదాపు 5 to 10% మార్కెట్లో కాయలు హార్వెస్టింగ్ చేసి అమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా డోన్ ప్యాప్లీ ఏరినటువంటి మామిడి మార్కెట్లలో రైతాంగము ఏదైతే అర్లీగా వచ్చిందో ఆ కాపును అమ్ముతూ ఉన్నారు. ప్రజెంట్ రేటు 1,20,000 నుంచి 1,40,000 దాకా టన్ను అమ్మడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా జనరల్గా ఏంటంటే ఓ సంవత్సరం కాపు వచ్చి రాని సందర్భం ఉంటుంది. కానీ ఇనిషియల్లో కాపు రానట్టుగా అనిపించినప్పటికీ ఇప్పుడైతే మామిడి తోటల్లో కాపు కనిపిస్తూ ఉంది. ఇంకా 10-15 రోజులు పోయిన తర్వాత కాపు యొక్క ఏ విధంగా ఉందనేది మనకు తెలియడానికి అవకాశం ఉంది. రెండవది, ఉద్యాన శాఖ ద్వారా మామిడి తోటల్లో నాణ్యత ప్రమాణాలు పెంచడానికి మొట్టమొదటిగా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కింద మామిడి కవర్లు ఎవరైతే రైతులు పట్టుకుంటారో వాళ్ళకి మన సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది. 1 హెక్టార్కు 15,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. కవర్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మామిడి పండ్ల మీద యూనిఫామ్గా కలర్ డెవలప్మెంట్ రావడం కానీ, యూనిఫామ్గా సైజ్ డెవలప్మెంట్ కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే చీడపీడలు మరి కాయలకు ఆశించకుండా తక్కువ ఉంటుంది కాబట్టి నాణ్యత ప్రమాణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రైతుకు మరి ఎక్కువ రేటు రావడానికి అవకాశం ఉంటుంది. మనం లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి గమనించినట్లయితే ముఖ్యంగా మామిడి తోటల్లో పండుగ ఉధృతి ఎక్కువ రావడం వల్ల రైతాంగానికి చాలా నష్టం జరుగుతూ ఉంది. అది గత సంవత్సరము ముఖ్యంగా మామిడి తోటలు ఎక్కువగా సమస్యలు మనం గమనించడం జరిగింది. అయితే ఈ కవర్లు తోడడం వల్ల దాని ఉధృతి కూడా తగ్గడం జరిగింది. రెండవది, మామిడి తోటలో సాధారణంగా రైతులు 3 నుంచి 4 సార్లు పిచికారి చేస్తారు. ఒకటి మొగ్గదశ స్టేజ్, ఒకటి పచ్చిపూత, రెండవది నల్లపూత స్టేజ్లో పిచికారి చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఒక్క పురుగుల ఉధృతి వలన దాదాపు ప్రతి రైతు 6 నుంచి 8 స్ప్రేలు చేస్తున్నాడు. దానికి రైతాంగానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మామిడి కవర్లు పెట్టుకుంటాడో ఆ కవర్ల వలన నెంబర్ ఆఫ్ స్ప్రేస్ కూడా తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, మార్కెట్లో కూడా మార్కెట్ యాక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ మామిడి కవర్లు రైతాంగం ఉపయోగించుకొని ఆ టెక్నాలజీ ఉపయోగించుకోవాల్సిందిగా ఉద్యాన శాఖ ద్వారా అందరినీ రైతాంగానికి మామిడి రైతులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దాంతోపాటు జిల్లాలో మామిడి తోటలకు మామిడి పండ్లకు బాగా అంటే నాణ్యమైన ధరలు రావడానికి ఎగ్జోటిక్ వెరైటీస్ కూడా జిల్లాలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది, కొత్త రకాలు. సో అవి కూడా వేసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ పొటెన్షియాలిటీ ఉన్నట్టయితే కన్నా డెఫినెట్గా మరి రైతాంగాన్ని మామిడి సాగు రైతులకు ఎక్కువ లాభసాటి ఉండడానికి అవకాశం ఉంది. జనరల్గా ఎకరాకు 3 నుంచి 4 టన్నులు రావడానికి అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరము ఇంకొక 1 వీక్ తర్వాత 10 రోజుల తర్వాత మనము మామిడి యొక్క పరిస్థితి మనము అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. మేమైతే నంద్యాల జిల్లాకు సంబంధించింది మేము ఒక మోడరేట్గా క్రాప్ ఉండడానికి అవకాశం ఉందని మేము ఆశిస్తూ ఉన్నాం. 2,245 ఎకరాలు మామిడి తోటలు సాగవుతున్నాయి. సాధారణంగా మామిడిలో ఒక సంవత్సరం వచ్చి ఒక సంవత్సరం రాని సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే జిల్లాలో దాదాపు 80 నుంచి 90% మామిడి తోటలని హెవీగా పూత రావడం జరిగింది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మామిడి పూత అనేది తోటల్లో ఎక్కువ కనిపించడం జరిగింది. అయితే అదేవిధంగా మామిడి తోటల్లో మొట్టమొదటిగా మొగ్గ స్టేజ్లోను, తర్వాత పచ్చిపూత స్టేజ్లోను తామర పురుగులు, అదేవిధంగా మరి తేనె మంచు పురుగుల ఉధృతి కనపడింది. రైతాంగానికి వివిధ దశలో మరి ఉద్యాన శాఖ ద్వారా చేపట్టినటువంటి సస్యరక్షణ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడైతే ప్రతి తోటల్లో మరి బఠానీ గింజ సైజు నుంచి గోలి సైజులో, అదేవిధంగా నిమ్మ పండు సైజులో డిఫరెంట్ స్టేజెస్లో మామిడికాయలు తోటలు ఉన్నాయి. డోను ప్యాప్లీ ఏరియాలో దాదాపు